అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజే తొలి క్యాబినెట్ మీటింగ్ కొన్ని క్షణాల ముందే ముగియడం జరిగింది. ఇప్పుడు ఆ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మరుసటి రోజే ఒక 5 ఫైళ్లపై సంతకం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫైళ్లపై ఆమోదం తెలపడం జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగు అలాగే అప్కమింగ్ డేస్లో ముందు జరిగే రోజులలో ఏ పథకాలు అమలవుతాయి అనే దానిపైన కూడా వివరాలు చర్చించినట్లు మనకి అందిన సమాచారం. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే లైక్ చేయడం కూడా మరొకండి. ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఆ క్యాబినెట్ మీటింగ్లో జరిగిన విశేషాలు వచ్చేసి ఒక 5 ఫైళ్లపై సంతకం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం వచ్చేసి మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు డిసెంబర్ లోపలే ఈ ప్రక్రియ అంతా సిద్ధం అయిపోయి పోస్టింగ్లు కూడా ఇచ్చే విధంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించినట్లు మనకి అందిన సమాచారం. మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేయడం జరిగింది. డిసెంబర్ లోపలే ప్రతి ఒక్క అభ్యర్థి ఆ పోస్టింగ్లో కూడా కూర్చునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా మనకి ఆ క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం కూడా జరిగింది. ఇక రెండవది వచ్చేసి పెన్షన్ల పెంపు. జూలై నాటి నుంచి 4,000 పెన్షన్గా పెంచిన కూటమి ప్రభుత్వం అలాగే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది కలుపుకొని ప్రతి నెల 1,000 రూపాయలు కలుపుకొని 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు జూలై నెల ఇవ్వాలని కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగినది. ఇక మూడవది వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు కూడా దీనికి కూడా ఆమోదించడం జరిగింది ఏపీ క్యాబినెట్. ఇక నాలుగవది వచ్చేసి అన్న క్యాంటీన్ల పునరుద్ధీకరణ. ఈ అన్న క్యాంటీన్ల అనేది ఆగస్టు లోపల ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని ఆగస్టు నెల లోపల ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని ఏపీ క్యాబినెట్లో కూడా చర్చించడం జరిగింది. ఇక ఐదవది వచ్చేసి యువతకి నైపుణ్య గణన అంటే స్కిల్ సెన్సెస్. ఈ ఎవరైతే ఒక మంచి చదువుకుంటున్నారో చదువుకున్న విద్యార్థికి వాళ్ళ నైపుణ్యం బట్టి అక్కడ స్కిల్ సెన్సెస్ అనే ప్రక్రియ ద్వారా ఈ యువతకి నైపుణ్య గణన ఈ పథకానికి సంబంధించి కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. ఇక ఈ 5తో పాటు జూలై నెల నుంచి కొన్ని ముఖ్య పథకాలు అంటే మహిళలకు ఆడబిడ్డ నిధి కానీ, తల్లికి వందన కానీ, దీపం పథకం కానీ, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా జూలై నెల నుంచే అమలు అవ్వాలని కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించినట్లు మనకి అందిన సమాచారం. మరీ ముఖ్యంగా జూలై నెల పెన్షన్ వచ్చేసి సచివాలయ సిబ్బంది ద్వారానే ఈ పంపిణీ చేయడం కూడా జరుగుతుందని తెలపడం కూడా జరిగింది. వాలంటీర్ల చేత ఇస్తారనుకున్నారు కానీ ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ పంపిణీ ఉంటుందని కూడా మంత్రి తెలపడం జరిగింది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు బంధువులకు కూడా షేర్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ.